నమస్తే. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు 1 వీక్ టైం మాత్రమే ఉన్నది. అన్ని పార్టీ సంబంధించిన నాయకులు ప్రచారంలో ముందుకెళ్తా ఉన్నారు. ప్రజల్ని ఓటు అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అన్ని పార్టీలతో పాటు సర్వే సంస్థలు కావచ్చు, లేకపోతే మీడియా కావచ్చు, జూబ్లీ హిల్స్ పైన ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఎవరు గెలవబోతా ఉన్నారన్న అంశం పైన. సో జూబ్లీ హిల్స్లో ఎవరు గెలిచే అవకాశం ఉన్నది, ఎవరు గెలిస్తే బాగుంటుంది, నిజంగా 10 ఏండ్ల కేసీఆర్ అరాచక పాలన విముక్తి వచ్చిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఉప ఎన్నిక. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ఉప ఎన్నిక కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా కీలకంగానే తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో జూబ్లీ హిల్స్లో ఎవరు గెలవబోతున్నారు, ఈ అంశాలపైన మనతో పాటు మాట్లాడడానికి తీన్మార్ మల్లన్న టీం కన్వీనరు, ప్రజెంటు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు రజనీ కుమార్ అన్న మనతో పాటు ఫోన్ ఇన్లో ఉన్నారు. సో గతంలో చాలాసార్లు వాళ్ళే అనాలిసిస్ 100% నిజమైనది. ఎక్కడైనా ఉప ఎన్నిక వచ్చినా సరే, ఎక్కడైనా ఎలక్షన్లు జరుగుతూ ఉంటే సో ఆ నియోజకవర్గంలో ఈ అభ్యర్థి గెలవబోతుండు అంటే 100% అక్కడ అభ్యర్థి గెలిచిన పరిస్థితి కూడా కనిపించింది. జూబ్లీ హిల్స్లో ఎవరు గెలవబోతూ ఉన్నారు మాట్లాడదాం. మనతో పాటు ఫోన్ ఇన్లో రజనీ కుమార్ అన్న ఉన్నారు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. అన్న నమస్తే అన్న. నమస్తే రాము. తెలంగాణ మొత్తం జూబ్లీ హిల్స్ వైపు చూస్తూ ఉంది. మీడియా, సర్వే సంస్థలు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు మొత్తం జూబ్లీ హిల్స్లో ఎవరు గెలవబోతా ఉన్నారన్న చర్చ బలంగా జరుగుతూ ఉంది. సో నా ఫస్ట్ ప్రశ్న, తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టిన తర్వాత ఇది మొట్టమొదటి ఉప ఎన్నిక, మీరు ఎందుకు జూబ్లీ హిల్స్లో పోటీ చేయొద్దని డిసైడ్ అయినారు? అయితే మీ ఇంట్రోన్ ఫస్ట్ ఒకటి చిన్న కరెక్షన్ రాము. మీ ఇంట్రోలో ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఉప ఎన్నిక కాదు ఇది. గతంలో కంటోన్మెంట్ కూడా ఉప ఎన్నిక జరిగింది. కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరిగింది. వాస్తవానికి కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన మొదటి ఎన్నిక ఇది. సో మేము పార్టీ సెప్టెంబర్ 17th అనౌన్స్ చేశాం. మనకు చాలా తక్కువ సమయము పార్టీకి సంబంధించినటువంటి టెక్నికల్ ప్రాసెస్ ఎలక్షన్ కమిషన్ వద్ద జరుగుతూ ఉన్నది ఒకటి. రెండవది, మా పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత నిర్మాణాన్ని మేము చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో పార్టీ యొక్క లక్ష్యం కూడా మాకు చాలా స్పష్టంగా ఉన్నది. తెలంగాణ రాజ్యాధికార పార్టీని మేము ఏర్పాటు చేసేసి 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనేటువంటి లక్ష్యంతో మా పార్టీని ఏర్పాటు చేసుకున్నాం. అయితే పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత నిర్మాణ పనులలో మేము ఉన్నాం కాబట్టి ప్రస్తుతం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని, అదే సందర్భంలో మా పార్టీకి సంబంధించి ఎవరికైనా మద్దతు ఇవ్వాలా, ఎట్లా మరి ఎన్నిక వ్యవహారంలో మనం ఏ రకంగా చేయాలన్నటువంటి దాని అంశంలో పార్టీకి సంబంధించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఇటీవల సమావేశమైంది. ఈ ఎన్నికల్లో మా పార్టీగా, తెలంగాణ రాజ్యాధికార పార్టీగా, అదే తీన్మార్ మల్లన్న అభిమానులుగా జూబ్లీస్ ఉప ఎన్నికల్లో మేము న్యూట్రల్ గా ఉండాలని డిసిజన్ తీసుకున్నాం. ఏ పార్టీ అభ్యర్థికి మనం మద్దతు ఇవ్వకూడదు అనుకున్నాం. సో పార్టీగా మా పార్టీ యొక్క లైన్ ని చాలా స్పష్టంగా మేము తెలంగాణ సమాజం ముందు ఉంచాము రాము. ఓకే, బీసీ లైన్ తోటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టుకున్నారు. సో అక్కడ బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా పోటీలో ఉన్నాడు కదా. సో ఒకవేళ కనుక రాజ్యాధికార పార్టీ అఫీషియల్గా ఒక బీసీ బిడ్డ నవీన్ యాదవ్కు సపోర్ట్ చేస్తే, ఒకవేళ రేపు పొద్దుగా నవీన్ యాదవ్ గెలిస్తే బీసీ మూమెంట్ వర్కౌట్ అయిందన్న చర్చ కూడా బలంగా జరిగే అవకాశం ఉంటుండే కదా. అంటే ఎగ్జాక్ట్లీ ఈ కోణాన్ని కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ అంశం కూడా మీరు చెప్పినటువంటి ఇష్యూ కూడా చర్చకు వచ్చింది. దీనిపైన కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యవర్గం మొత్తం కూడా చర్చించింది. సో భవిష్యత్ తెలంగాణ రాజకీయాలు, ప్రస్తుతం వచ్చినటువంటి ఉప ఎన్నిక, ఈ రెండు అంశాలపైన మేము చర్చ చేసినప్పుడు మా పార్టీకి కావచ్చు, తెలంగాణ సమాజానికి ఒక సుదీర్ఘమైనటువంటి లక్ష్యం ఉన్నది. సరే, నవీన్ యాదవ్ గెలిస్తే బాగుంటుంది అని మేము కూడా అనుకుంటా ఉన్నాం, సరే పార్టీగా కోరుకుంటా ఉన్నాం. అయితే నవీన్ యాదవ్ కు మద్దతు ఇచ్చేట అంశంలో రేపు తెలంగాణ రాష్ట్రంలో మేము నిర్మాణం చేయబోయేటువంటి పాత్ర కావచ్చు, లేదా మా పార్టీ నిర్మించబోయేటువంటి ఉద్యమాల విషయంలో కావచ్చు. సో ఈ అన్ని అంశాలపైన మేము చర్చ చేసినప్పుడు నవీన్ యాదవ్ రేపు జూబ్లీస్ ఉప ఎన్నికల్లో గెలవాలి, బీసీ అభ్యర్థులు ఇంకా ఎక్కువ మంది అసెంబ్లీకి రావాలి, అదే మా పార్టీ లక్ష్యం. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మేము కూడా ఆలోచించేది, రేపు రాబోయేటువంటి 2-2.5 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో బీసీల హక్కుల విషయంలో తెలంగాణ రాష్ట్రం ఒక అగ్నిగుండంగా మారబోతుంది. ఆ అగ్నిగుండంగా ఎట్లా మార్చాలి అనే దాని అంశంలో మేము దృష్టి పెట్టినాం. కాబట్టి రేపు పొద్దున ఒకవేళ జూబ్లీస్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ విజయం సాధించిన, నవీన్ యాదవ్ యొక్క అడుగులు గాంధీ భవన్ వైపు, రేవంత్ రెడ్డి వైపే ఉంటాయి తప్ప తెలంగాణలో రేపు జరగబోయేటువంటి బీసీ ఉద్యమం వైపు ఏ మేరకు ఉంటాయి అనేటువంటి ఒక అనుమానం మాకున్నది. ఓకే,
సో కాబట్టి రేపు బీసీ ఉద్యమానికి ఉపయోగపడేటువంటి ఎత్తుగడలలో మనం ఉండాలి తప్ప ఈ తాత్కాలిక ప్రయోజనాల కోసం రేపు దీర్ఘకాలికమైనటువంటి లక్ష్యాలను దీర్ఘకాలికంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన హక్కులను మనం తాకట్టు పెట్టేటువంటి అంశాన్ని మనం దానికి దూరంగా ఉండాలనేదే మెజారిటీ మా యొక్క కార్యవర్గ సభ్యుల యొక్క అభిప్రాయం. కాబట్టి మేము నవీన్ యాదవ్ విజయం సాధిస్తే బాగుంటుందని మా అందరికి వ్యక్తిగతంగా ఉంది. సరే, పోటీ చేస్తున్నటువంటి ముగ్గురు అభ్యర్థులలో కూడా ఇద్దరు అగ్రవర్ణాలకు సంబంధించిన అభ్యర్థులే. వ్యక్తిగా నవీన్ యాదవ్ పట్ల మాకు సానుభూతి ఉంది. కానీ పార్టీగా చూసినప్పుడు రేపు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాలు, కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి రాజకీయ డ్రామాల విషయంలో మాకు ఆ పార్టీ పైన విభేదాలు ఉన్నాయి, ఆ పార్టీ యొక్క తీరు పైన. కాబట్టి ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని అంతిమంగా వ్యక్తి కంటే పార్టీ ఇష్యూ కాబట్టి సో కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థి అనే దానికంటే నవీన్ యాదవ్ పట్ల సానుభూతి ఉన్న, కాంగ్రెస్ పార్టీ పట్ల మాకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి బీసీల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజం ఆలోచిస్తున్న విధానానికి మేము కట్టుబడి ఉంటూ ఈ ఎన్నికల్లో న్యూట్రల్ గా ఉండాలని డిసిజన్ తీసుకున్నాం రాము. ఓకే అన్న, ఇంకొక అంశము, గతంలో కేసీఆర్ 10 సంవత్సరాల హయాంలో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు అధికార పార్టీ ఓడిపోవాలి, వాళ్ళు గెలిచే వాళ్ళకి అహంకారం పెరిగిపోతున్న చర్చ బలంగా జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాల్సిన అవసరం ఉందా, లేకపోతే 10 సంవత్సరాల కాలం పాటు అరాచకం చేసిన కేసీఆర్ పార్టీ అక్కడ గెలవాల్సిన అవసరం ఉందా? ఆ సిచ్యువేషన్ మీకేమైనా కనిపిస్తూ ఉందా? కాసేపు మీ రాజ్యాధికార పార్టీ లేకపోతే కాంగ్రెస్ పార్టీని పక్కకు పెడితే నవీన్ యాదవ్ అక్కడ గెలవాల్సిన పరిస్థితి ఉంటుందని మీరు అనుకుంటా ఉన్నారా? అంటే వాస్తవానికి కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ లో జరుగుతూ ఉన్నది. సరే, మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత సో బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికలు అనేది ఒక చావో రేవో అనేటువంటి వాతావరణంలో క్రియేట్ అయింది బీఆర్ఎస్ పార్టీగా చూసినప్పుడు. సో అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీగా చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అంటే రేవంత్ రెడ్డి పరిపాలన, ఈ 2 సంవత్సరాల పరిపాలనకు సంబంధించి ఒక పబ్లిక్ లో వస్తున్నటువంటి మార్పులు ఏంది, పబ్లిక్ ఏ రకంగా ఆలోచిస్తున్న అంశాలకు సంబంధించి సో పబ్లిక్ లో కూడా ఆ రకమైనటువంటి చర్చ జరుగుతూ ఉన్నది. సో ఈ 2 ప్రధాన పార్టీలకు చావో రేవో తేల్చుకోవాల్సినటువంటి ఒక సందర్భంలో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలు కాబట్టి ఇది 2 పార్టీలు కూడా ఒక రకంగా ప్రతిష్టాత్మకంగా అనుకోవచ్చు. అంటే నేను రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా కంటే జర్నలిస్ట్ గా నాకు ఉన్నటువంటి అనుభవాన్ని జర్నలిస్ట్ గానే నేను ఈ కామెంట్ చేస్తా ఉన్నాను. సరే, వాళ్ళిద్దరికి కూడా ప్రతిష్టాత్మకంగా మారిన ఇందులో ఆటలో అరటి పండుగ భారతీయ జనతా పార్టీ మిగిలిపోతున్నది అనేటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సరే, భారతీయ జనతా పార్టీకి ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో డిపాజిట్ల కోసం ఫైట్ చేయాల్సింది తప్ప భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో పోటీ అని నేను అనుకోవట్లేదు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ వాతావరణాన్ని మనం చూసినప్పుడు. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపిక విషయంలో వ్యవహరించినటువంటి తీరు, సరే 4-5 అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ ముందు ఆప్షన్స్ ఉన్నప్పటికీ ఫైనల్ గా వాళ్ళు కాంగ్రెస్ పార్టీగా అజారుద్దీన్ ను ఎమ్మెల్సీని చేస్తూ రెండోది నవీన్ యాదవ్ ను అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. సో అదే సందర్భంలో అజారుద్దీన్ కు రాష్ట్ర కేబినెట్ లో కూడా తీసుకున్నారు. ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయకుండానే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎన్నికను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో కాంగ్రెస్ పార్టీ 2 ఈక్వేషన్స్ ను చూస్తా ఉన్నది. ఇక్కడ బీసీ మైనారిటీ కోణంలో అంటే యాదవ ముస్లిం కోణంలో సో ఉత్తరప్రదేశ్, బీహార్ ఎన్నికలు ఏ వాతావరణం ఉంటాయో సో ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో కూడా సో ఆ కాంబినేషన్ లో ఎన్నికల్లో విక్టరీ కొట్టాలనేటువంటి వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ వెళ్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. అదే సందర్భంలో మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత సో ఆయన అభిమానులు కావచ్చు లేదా మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో సెంటిమెంట్ ను కేంద్రంగా చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను లక్ష్యంగా చేసుకుంటూ సో ఈ ఎన్నికల్లో తిరిగి బీఆర్ఎస్ శ్రేణులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఒక ధైర్యం చెప్పేలాగా అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఏదైతే చెప్తా ఉన్నాడో 10 అసెంబ్లీ స్థానాలకు రాష్ట్రంలో ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి, అనర్హత వేటు పడబోతా ఉన్నది అని ఏదైతే చెప్తా ఉన్నాడో ఒకవేళ 1-2 చోట్ల ఎక్కడ అనర్హత వేటు పడి మళ్ళీ తిరిగి ఉప ఎన్నికలు వచ్చినా కూడా ఆ ఎదుర్కోవడం, విజయం సాధించేటువంటి విషయంలో బీఆర్ఎస్ పార్టీకి ఆ విజయం సాధించే శక్తి ఉందని ప్రూవ్ చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో వాళ్ళు ఆ కోణంలో ఒకటి సెంటిమెంట్, రెండోది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, మూడోది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులకు ధైర్యం కల్పించే అంశంలో బీఆర్ఎస్ పార్టీ కూడా తన వ్యూహాలకు ఎత్తుగడలకు పదును పెట్టి ఎన్నికలను ఎదుర్కొంటుందన్న విషయం అర్థమవుతా ఉన్నది రామ. ఓకే అని ఇప్పుడు ఓవరాల్ ఇక్కడ జూబ్లీహిల్స్లో 4 లక్షల దాకా ఓటర్స్ ఉన్నారు. సో ఎంత పోలింగ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉన్నది? ఏ పార్టీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఇంకా 1 వీక్ మాత్రమే ఉంది ఎలక్షన్స్కి.
సో ఎడ్జ్ ఏ పార్టీ వైపు కనిపిస్తూ ఉంది? మీ అనాలిసిస్ ఏంటి దీనిపైన? అంటే సరే, రకరకాల సర్వేలు, రకరకాల వ్యక్తులు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అంటే ప్రజల యొక్క నాడిని పసిగట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో అంటే ఇక్కడ పార్టీల యొక్క ప్రచార శైలి, ఎన్నికల వ్యూహాలు ఇవన్నీ కూడా చూసినప్పుడు కొంత కాంగ్రెస్ పార్టీ కంటే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో కాస్త ముందున్నట్టుగా నాకు అర్థమవుతా ఉన్నది. సో సహజంగా ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఉప ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. సరే, అది తెలంగాణ కావచ్చు, ఇతర రాష్ట్రాలలో ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా కూడా ఉప ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగా ఉండడం సహజం. కానీ జూబ్లీస్ లో అందుకు విరుద్ధంగా ఉందేమో అని నాకు అనిపిస్తా ఉన్నది. అంటే ఇప్పుడు కేకే సర్వే సంస్థ ఒకటి రిలీజ్ చేసినారు, 55% తోటి బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది, 17% ఎడ్జ్లో బీఆర్ఎస్ పార్టీ ఉందని చెప్పినారు. సో ఆ సర్వే నిజమే అని మీరు అంటా ఉన్నారా ఈ లెక్కన? వాస్తవానికి దగ్గరగానే ఉందేమో అనిపిస్తుంది నాకు కూడా. ఓకే, వాస్తవానికి దగ్గరగా లేకుంటే సో దగ్గరగా ఉండడానికి కూడా కారణాలు జనరల్ గా అంటే నాకున్నటువంటి పరిచయాలు, నాకున్నటువంటి సంబంధాలు, జూబ్లీస్ లో జరుగుతున్నటువంటి వాతావరణాన్ని సరే అఫిషియల్ గా అనఫిషియల్ గా కొంతమందితో మాట్లాడుతా ఉన్నాం కదా మనం కూడా, మీలాంటి జర్నలిస్ట్ మిత్రులు, తర్వాత ఇతర వ్యక్తులు, స్థానికులు, సరే వివిధ వర్గాలు. సరే మీరు ఇంతకుముందు ఒక క్వశ్చన్ వేశారు. సో ఏ వర్గాలు ఎటువైపు ఉండే అవకాశం ఉన్నది, ఏ రకమైనటువంటి ఈక్వేషన్స్ కనబడతా ఉన్నాయి, ఏంది, ఎంత పోలింగ్ పర్సెంటేజ్ జరిగే అవకాశం ఉంది అనేది. సరే, ఎంత పోలింగ్ పర్సెంట్ జరిగినా మీరు అన్నట్టు 4 లక్షల ఓటర్లలో కనీసం 70% పోలింగ్ జరుగుతుందేమో అని అనుకుంటున్నాను నేను. సో 70% అంటే అటు ఇటుగా 2,75,000 నుంచి 3 లక్షల వరకు ఓట్లు పోలే అవకాశం ఉన్నది. సో 2,75,000 నుంచి 3 లక్షల పోలయ్యేటువంటి ఓట్లలో భారతీయ జనతా పార్టీ చాలా స్వల్ప ఓట్లను చేయొచ్చు. 15,000 15,000 నుంచి 20,000 మధ్యలో భారతీయ జనతా పార్టీ ఆగిపోయే అవకాశం ఉన్నది. సో కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక 70 నుంచి 80,000 ఓట్లు అటు ఇటుగా రావచ్చు. సో రిమైనింగ్ బీఆర్ఎస్ కూడా ఒక 70-80,000 ఓట్లు అటు ఇటుగా వచ్చే అవకాశం ఉన్నది మన అనాలిసిస్ ప్రకారం చూసినప్పుడు. సో రిమైనింగ్ ఉండేటువంటి ఒక 70,000 ఓట్లు, 60,000 ఓట్లు ఏదైతే ఉన్నదో అందులో మెజారిటీ వాటిని కూడా న్యూట్రల్ ఓట్లుగా మనం చూడాల్సి ఉంటది. ఈ మెజారిటీ న్యూట్రల్ ఓటర్ ఎటువైపు ఉన్నాడు అనేది ఇప్పుడు చర్చ. ఇప్పుడు ఎంఐఎం పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపింది. సో ఎంఐఎం పార్టీ చెప్పినట్టే ముస్లిం ఓటర్స్ మొత్తం కాంగ్రెస్ పార్టీ వైపు చూసే అవకాశం ఉంటుంది కదా, ఎందుకు ఈ తరహాలో ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఎడ్జ్ ఉండడానికి గల కారణాలు ఏమై ఉంటాయని మీరు అనుకుంటున్నారు? అంటే రెండు కారణాలు అక్కడ మనకు అర్థమవుతుంది. ఏంటంటే సరే, వాస్తవానికి కూడా మైనార్టీలు దేశవ్యాప్త రాజకీయ పరిణామాలు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను చూసినప్పుడు ఒకటి, దేశవ్యాప్త రాజకీయాలలో భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ కు సహజంగానే ముస్లిం మైనార్టీలు వ్యతిరేకంగా ఉంటారు. ఇది ఒక అంశం. రెండోది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం విషయం దగ్గరికి వచ్చేసరికి సో భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనేటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ ఉన్నప్పుడు ముస్లిం మైనార్టీలు కాంగ్రెస్ వైపు ఉండడం, లేదా బీఆర్ఎస్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ వైపు ఉండడం అనేది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. సో ఇక్కడ ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మెయిన్ స్ట్రీమ్ గేమ్ లో భారతీయ జనతా పార్టీ లేదు అనే విషయం అర్థమవుతా ఉన్నది. సో అక్కడ ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ ఓటర్లకు బీజేపీ అనేది ప్రధాన శత్రువుగా లేదు. సో బీజేపీ ప్రధాన శత్రువుగా ఉన్నప్పుడు ముస్లిం మైనార్టీలు ఓటర్లు అందరూ కూడా గెలిచేటువంటి పార్టీగా ఉన్నటువంటి ప్రధాన పోటీదారు ఉన్నటువంటి పార్టీ వైపు రావడం సహజం. కాబట్టి ఒకవేళ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మధ్యలో పోటీ జరిగితే మైనార్టీ ఓట్లు కాంగ్రెస్ వైపు వస్తాయి, లేదా భారతీయ జనతా పార్టీ లేదా బీఆర్ఎస్ వైపు పోటీ జరిగినప్పుడు బీఆర్ఎస్ వైపు వస్తాయి. అయితే ఇక్కడ పోటీ అనేది బీజేపీ లేనప్పుడు మైనార్టీ ఓట్లలో వాళ్ళకు కూడా ఒక కన్ఫ్యూజన్ వాతావరణం ఉన్నది. ఎందుకంటే ఈ రెండు పార్టీలు కూడా ముస్లిం మైనార్టీ బుజ్జగింపు సంబంధించిన పార్టీలుగానే వాళ్ళు చూస్తారు. సహజంగా అది కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. సో ఒకవేళ కాంగ్రెస్ పైన వాళ్ళకి ప్రేమ ఉన్నది అని అంటే భారతీయ రాష్ట్రీయ సమితి పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఏంది అనేది కూడా చర్చ జరగాలి. మైనార్టీ ఓట్లకు బీఆర్ఎస్ ఎందుకు శత్రువు కావాలా అనేది కూడా చర్చ జరుగుతుంది. రెండోది ఏంటంటే 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో మైనార్టీలకు జరిగిన మేలేంది, మైనార్టీలకు ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆలోచించినప్పుడు మైనార్టీ కోణంలో చూసినప్పుడు ఏం కనబడట్లేదు కదా. రెండోది ఏమైతే ఉన్నది ఇక్కడ, సరే ఇప్పుడు తాత్కాలికంగా అజారుద్దీన్ ఎమ్మెల్సీ చేసిర్రు, అజారుద్దీన్ క్యాబినెట్ లో తీసుకున్నారు. కానీ అజారుద్దీన్ కి సంబంధించి మైనార్టీ ఓటర్లకు దగ్గరైనటువంటి నాయకుడుగా, రాజకీయ నాయకుడుగా, మైనార్టీ ఓటర్లతో మమేకమైనటువంటి నాయకుడు ఏం కాదు అజారుద్దీన్. మావోడని చెప్పుకొని చేసుకోవడం వేరు, లేదా మైనార్టీలతో మమేకం అవ్వడం వేరు. సో మైనార్టీలతో మమేకం అయినటువంటి వ్యవహారం అని అంటే కొంత బీఆర్ఎస్ ఉంది. తర్వాత అదే సందర్భంలో ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి శ్రీశైలం యాదవ్ కుటుంబానికి ఉన్నది. కాబట్టి ఈ అజారుద్దీన్ ఇంపాక్ట్ అనేది మైనార్టీ ఓట్లలో లేదు అనేది
మేము అర్థం చేసుకున్నప్పుడు అక్కడ ఓటర్లతో మాట్లాడినప్పుడు తెలుస్తున్నటువంటి వ్యవహారం. ఓకే. రెండోది ఏంటి అని అంటే మైనార్టీ ఓట్లలో సరే మైనార్టీలకు సంబంధించిన ఓట్లు సరే ఒక 98,000 ఓట్లు ఎంతో ఉన్నాయని అంటున్నారు. ఈ 98,000 ఓట్లు 70,000 ఓట్లు మైనార్టీ ఓట్లు పోలైనా కూడా సరే ఇప్పటికి కూడా మా అంచనా ప్రకారంగా మెజారిటీ మైనార్టీ ఓట్లు కాంగ్రెస్ వైపు వస్తాయి. 40 to 45,000 కాంగ్రెస్ కు, 20 to 25,000 బీఆర్ఎస్ వైపు రావచ్చు అని అనుకుంటా ఉన్నాం. ఓకే. సో మెజారిటీ మైనార్టీ ఓట్లు కాంగ్రెస్ వైపు వస్తున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ వైపు రావడానికి ఒకటి ఏంటంటే అభ్యర్థి శ్రీ నవీన్ గతంలో ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేయడం, 30,000 ఓట్ బ్యాంక్ వచ్చింది అప్పుడు. నవీన్ ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక మైనార్టీలతో ఆయన మమేకమైనటువంటి తీరు కావచ్చు, మైనార్టీలకు నవీన్ కు ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు. సో ఈ కారణం వల్ల మెజారిటీ మైనారిటీ ఓటు మెజారిటీగా ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలు నవీన్ యాదవ్ కు మద్దతు ఇస్తున్నారు అనే విషయం అర్థమవుతా ఉన్నది. అయితే ఒక్క నిమిషం ఎప్పుడైతే నీకు మైనారిటీ ముస్లిం మైనారిటీ ఓటు మెజారిటీ కాంగ్రెస్ వైపు వస్తా ఉన్నదో ఇట్ ద సేమ్ టైం హిందూ ఓటు కూడా అక్కడ కన్సల్టేషన్ కావడానికి అవకాశం ఉంటది. సో హిందూ ఓటు అనేది భారతీయ జనతా పార్టీకి కాకుండా అది ఎక్కువగా భారతీయ రాష్ట్రీయ సమితి వైపు వస్తుందేమో అనేటువంటి ఒక వాతావరణం అక్కడ బిల్డ్ అవుతా ఉన్నది. సో మైనారిటీ ఓటు మెజారిటీగా కాంగ్రెస్ కి వచ్చినప్పుడు హిందూ ఓటు కూడా మెజారిటీ ఓటు అనేది భారతీయ జనతా పార్టీ కాకుండా ఈసారి బీఆర్ఎస్ వైపు వస్తున్నది అనే వాతావరణం కనబడతా ఉన్నది. కాబట్టి అది కొంత కాంగ్రెస్ కు డిసడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. బీజేపీ టార్గెట్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి ఇక్కడ గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ అన్న గెలవాలి, కాంగ్రెస్ పార్టీ గెలవద్దన్న ఆలోచనలో భాగంగానే బీజేపీ ఇక్కడ కాస్త సైలెంట్ ఉంది అని అనుకోవచ్చు అన్న. అంటే భారతీయ జనతా పార్టీ నిజంగా బలహీనమైనటువంటి అభ్యర్థిని ఎన్నికలు బరిలో దింపింది. ఒక రకంగా చెప్పాలంటే సరే భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం అక్కడ ఎంపీ ఉన్నటువంటి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు. హైదరాబాద్ అంటే మా భారతీయ జనతా పార్టీ అడ్డా అని చెప్తా ఉంటారు. కానీ ఎందుకో మీరు ఇప్పుడు మనకు ఆఫ్టర్ రిజల్ట్ కనబడతా ఉంటది కదా, ఒకవేళ నిజంగా భారతీయ జనతా పార్టీ కనుక అక్కడ గట్టి పర్ఫార్మెన్స్ చేయగలిగితే, మంచి పర్ఫార్మెన్స్ చేయగలిగితే కొంత కాంగ్రెస్ పార్టీకి విజయ అవకాశాలు మెండుగా ఉంటాయి. ఒకవేళ భారతీయ జనతా పార్టీ కనుక చేతులెత్తేసే వాతావరణం ఉంటే సో కొంత బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటది. సరే ఇది సాధారణంగా ఉప ఎన్నికలు జరిగేటప్పుడు ఎట్లా ఉంటది అంటే ప్రభుత్వ అనుకూల ఓటు వర్సెస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు, ఈ మధ్యలో ఎన్నికలు జరిగేటువంటి వాతావరణం బిల్డ్ అయినప్పుడు ప్రభుత్వ అనుకూల ఓటు అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అటువైపు వన్ సైడ్ కన్సాలిడేట్ అవుతుంది జనరల్ గా. సో ప్రభుత్వ వ్యతిరేక ఓటు, కాంగ్రెస్ వ్యతిరేక ఓటు అనొచ్చు లేదా ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది కొంత స్ప్లిట్ అయ్యేటువంటి అవకాశం ఉంటే కనుక, స్ప్లిట్ ఎక్కువ శాతం అయితే కనుక అది అధికార పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది. లేదా కన్సాలిడేట్ ఒకటే పార్టీ వైపు కనుక రాగలిగితే అది భారతీయ రాష్ట్రీయ సమితికి అనుకూలంగా ఉండొచ్చు. కానీ బీజేపీ కూడా ఇక్కడ డిసైడ్ అయినట్టు కనిపిస్తుంది స్పష్టంగా. సో 80% మనం అక్కడ గెలిచే అవకాశం లేదు. అనవసరంగా ఆ హిందుత్వ ఓట్లు కనుక మనం ఎక్కువ ఫోకస్ చేస్తే మన పార్టీకి పడడం వల్ల మన శత్రువు కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశం ఉంటుందన్న ఆలోచనకు బీజేపీ వచ్చినట్టు మీకేమైనా అనిపిస్తుంది ఇక్కడ? అదే రెండు విషయాలు మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కిషన్ రెడ్డి ఆర్ఎస్ఎస్ జాతీయ భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం డైరెక్షన్ లో పనిచేస్తాడు. సో బీజేపీ జాతీయ పార్టీకి ప్రధాన శత్రువు ఎవరు? కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ప్రధాన శత్రువు ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ప్రధాన శత్రువు అవుతుంది అని అంటే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుక మళ్ళీ బతికి పట్టగలిగితే, బీఆర్ఎస్ తిరిగి పుంజుకోగలిగితే ఆ ఇంపాక్ట్, ఆ ఎఫెక్ట్ దాని వల్ల ఫస్ట్ నష్టపోయేటువంటి పార్టీ బీజేపీనే. బీఆర్ఎస్ కనుక ఈ ఎన్నికల్లో కూడా ఎట్లయితే ఎంపీ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో నష్టపోయిందో, సో ఈ జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కనుక బీఆర్ఎస్ ప్రధాన పోటీదారిగా రాకుండా భారతీయ జనతా పార్టీ కనుక అడ్డుకోగలిగితే రేపు తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పోటీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉంటది. కానీ బీఆర్ఎస్ తిరిగి జీవం పోసుకోగలిగితే, బీఆర్ఎస్ తిరిగి బతికి పట్టగట్టగలిగితే ఆ నష్టం, ఆ ఎఫెక్ట్ నష్టపోయేది బీజేపీ. ఇది బీజేపీకి సంబంధించినటువంటి కోణం. సరే పొలిటికల్ అనాలిస్ట్ కూడా చెప్తున్నటువంటి కోణం. సో మేము తెలంగాణ రాజ్యాధికార లాంటి పార్టీలు రేపు మేము పార్టీగా వచ్చేటువంటి క్రమంలో ఇప్పటికే మేము కమ్యూనిస్ట్ పార్టీలను దాటి వేరే పార్టీలను దాటేసి మేము థర్డ్ ప్లేస్ కోసం ఎవరితో కొట్లాడాలంటే సందర్భం మాలాంటి వాళ్ళని రావాల్సిందే. సో కాబట్టి ఈ ఎన్నికల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి వ్యూహాలు ఉన్నట్టు బీజేపీ కిషన్ రెడ్డికి ఒక లైన్ ఉంది, స్టేట్ బీజేపీ లీడర్లకు ఇంకో లైన్ ఉంది. ఇది ఇష్యూ.
ఇప్పుడు ఇంకో అంశం అన్న ఈ నవీన్ యాదవ్ రౌడీ షీటరు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మంచిది కాదు, ఒకవేళ నవీన్ యాదవ్ గెలిస్తే జూబ్లీ హిల్స్ మొత్తం రౌడీ షీటర్లతోటి మారుమోగుతాన చర్చ బలంగా జరుగుతుంది. ఈ చర్చ ఏమన్నా నవీన్ యాదవ్కి ఇబ్బందికర పరిస్థితులు క్రియేట్ చేసి అనుకోవచ్చా? అయ్యే అవకాశం ఆ నరేటివ్ బిల్డ్ చేయడంలో బీఆర్ఎస్ సక్సెస్ అయింది. యా ఇప్పుడు బీఆర్ఎస్ రెండు వ్యూహాలు పడింది ఇక్కడ ఎన్నికల్లో. వీళ్ళు ఎవరు కూడా మరి అంటే పొలిటికల్ అనాలిస్టులు కూడా దాని గురించి మాట్లాడట్లేదు. కానీ జనరల్ గా నేను అబ్జర్వ్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ చాలా క్లియర్ గా ఒకటి మాగంటి సునీతను ఎప్పుడైతే ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అనేది ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఫైట్ చేస్తా ఉన్నది నేను ఎందుకు చెప్తా ఉన్నా నీకు ప్రత్యక్షంగా అంటే బీఆర్ఎస్ పన్నినటువంటి ఎన్నికల వ్యూహాలను మనం క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే మీరందరూ కూడా అబ్జర్వ్ చేయండి, అదే జర్నలిస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇంకా వారం రోజుల సమయం ఉన్నది మనకు ఎన్నికలకు. 5 అంచెల వ్యూహంతో ఎన్నికలను ఎదుర్కొంటా ఉన్నది బీఆర్ఎస్. మొదటగా మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత మాగంటి గోపీనాథ్ సంబంధించిన సంస్మరణ సభలు పెట్టింది, తద్వారా పబ్లిక్ కనెక్ట్ అయింది. రెండో అంశంలో మాగంటి సునీతనే నెక్స్ట్ అభ్యర్థి అని ఎస్టాబ్లిష్ చేసి ఓటర్లకు పార్టీ కార్యకర్తలకు లీడర్లను వాళ్ళకి పరిచయం చేయడంలో సక్సెస్ అయ్యారు. రెండవది మూడో అంశం తీసుకున్నప్పుడు కేటీఆర్ సంబంధించిన ప్రచారం, కేటీఆర్ కు సరే ఎంతో కొంత హైదరాబాద్ లో ఇమేజ్ ఉంది అనేటువంటి వాతావరణం ఏదైతున్నదో దాన్ని బిల్డ్ చేయడంలో కేటీఆర్ యొక్క ప్రచారాలు తీసుకెళ్లడంలో మూడో అంశంలో సక్సెస్ అయ్యారు. నాలుగో అంశం ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం సంబంధించి నవీన్ యాదవ్ అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత వాళ్ళ కుటుంబాన్ని పబ్లిక్ లో డిఫేమ్ చేసేటువంటి క్రమంలో వాళ్ళ నాయన చిన్న శ్రీశైలం యాదవ్ ఒక రౌడీ షీటర్ అని ఎస్టాబ్లిష్ చేయడంలో కొంత వరకు బీఆర్ఎస్ సక్సెస్ అయింది. సేమ్ ఆయనను వాళ్ళ కుటుంబాన్ని రౌడీ కుటుంబంగా ఎస్టాబ్లిష్ చేస్తూ రెండో వైపు నుంచి వాళ్ళు ఏం చేశారు ఇదే అంశంలో మాగంటి సునీత ఎన్నికల ప్రచారంలో ఏడవడం, తన భర్తను తలుచుకొని ఏడవడం. సరే ఆ ఏడ్చే దాన్ని కూడా ఒక వివాదంగా మలిచి దానిపైన మంత్రులు కామెంట్ చేయడం, ఆ మంత్రులు చేసినటువంటి కామెంట్లను మంత్రుల యొక్క వ్యవహార శైలిని పబ్లిక్ లోకి తీసుకెళ్లి సో మంత్రుల తీరును కూడా పబ్లిక్ లో ఎండగట్టడంలో సక్సెస్ అయ్యారు. అంటే నవీన్ యాదవ్ కుటుంబాన్ని, కాంగ్రెస్ మంత్రుల వ్యవహారాన్ని, సేమ్ సునీత యొక్క ఏడుపును ఈ అన్నిటి కూడా ఎన్నికల ప్రచారాలుగా మలచడంలో బీఆర్ఎస్ సక్సెస్ అయింది. సో ఇట్లా ఒక 4-5 అంశాలను మనం 4-5 అంశాలను చూసినప్పుడు కొంత మీరు చెప్పినటువంటి నవీన్ యాదవ్ కుటుంబానికి సంబంధించిన వ్యవహారంలో కూడా కొంత మనకు బీఆర్ఎస్ సక్సెస్ అయిందని చెప్పాలి రాము. ఓకే, ఇప్పుడు ఇంకొక 1 వీక్ టైం ఉంది కదా, అంటే ఇప్పుడు మీరు చెప్తున్న అనాలిసిస్ ప్రకారం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ ఉందన్న మాట మీరు చెప్తా ఉన్నారు. ఈ 1 వీక్లో తారుమారు అయ్యే అవకాశం ఉంటుందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఫ్లో కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుందా? అంటే మనకు ఇక్కడ ఏమైతుందంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూసినప్పుడు ఇప్పుడు ఎదుర్కోవాల్సింది కాంగ్రెసే కాబట్టి కాంగ్రెస్ అసలు ఎక్కడ పని చేయట్లేదు, ఎక్కడ కాంగ్రెస్ విఫలమవుతా ఉన్నది ఫస్ట్ అర్థం కావాలి. మన లోపం ఏందన్న విషయం వాళ్ళకి అర్థం కావాలి. కాంగ్రెస్ పార్టీలకు మరి అది ఎందుకు అర్థం కావట్లేదో మనకు తెలియదు. కానీ సరే వాళ్ళ పార్టీగా ఉన్నప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి మెకానిజం కావచ్చు, మనం గడిచిన 10 సంవత్సరాలు చూసినాం కదా రాము. సో వాళ్లకు ఆ పార్టీ నాయకులకు ఆ పార్టీ నాయకత్వానికి ఒక స్పెషల్ మెకానిజం ఉన్నది. ఉప ఎన్నికలను ఎదుర్కొనేటువంటి క్రమంలో ఓటర్ టు ఓటర్ కనెక్ట్ అయ్యేటువంటి విషయంలో ఒక స్పెషల్ మెకానిజం తో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. సో ఈ మెకానిజం కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీ ఒక వేవ్ క్రియేట్ చేసి ఎన్నికలను ఎదుర్కొన్నది. సో ఆ వచ్చినటువంటి వేవ్ ను కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా మలుచుకున్నది. కానీ కాంగ్రెస్ పార్టీకి ఈ ఓటర్ టు ఓటర్ కనెక్ట్ అయ్యేటువంటి ఒక మెకానిజం లేకపోవడం వల్ల ఒంటరిగా నవీన్ యాదవ్ కుటుంబ సభ్యులు లేదా నవీన్ యాదవ్ బంధువులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఓటర్ టు ఓటర్ కనెక్ట్ కావడానికి. వాళ్ళు సొంతంగా ప్రయత్నం చేసుకుంటూ పోతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మెకానిజంతో సంబంధం లేకుండా. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలతోని అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇద్దరిని మనం పోల్చి చూసినప్పుడు కొంత బీఆర్ఎస్ పార్టీ అనేది ఇప్పటికే అన్ని రంగాల్లో అడ్వాన్స్ ఉన్నది. ఇంకా మిగిలినటువంటి అంశం ఏంటి, వారం రోజులు చేయాల్సింది ఒకటి ప్రచార ర్యాలీలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు, రెండో వైపు ఓటర్ టు ఓటర్ కనెక్ట్ కావడం, ఓటర్ ఎక్కడ ఉన్నాడు ఏంటి అనేది తెలుసుకొని రేపు మా ఓట్లంగా చివరిగా పోల్ మేనేజ్మెంట్ రంగంలో ఆరుతేరి ఉండడం. పోల్ మేనేజ్మెంట్ రంగం అంటే ఏంటిది, ఓటర్లకు డబ్బుల పంపిణీ లేదా ఇతర తాయిలాల పంపిణీ కార్యక్రమం ఉంటది. మిగిలింది అదే కదా. సో ఓటర్లకు డబ్బుల పంపిణీ కావచ్చు లేదా తాయిలాల పంపిణీ విషయం కాడికి వచ్చేసరికి సహజంగా అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉండాలా. అధికార పార్టీ దాని అడ్వాంటేజ్ తీసుకోవాలా. కొంత అధికార వ్యవస్థ, పోలీసు కావచ్చు, ఇతర రంగాలు కొంత అధికార పార్టీ చేతులు ఉంటాయి కాబట్టి దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని అధికార పార్టీ అనేది ఆ ప్రత్యర్థుల యొక్క తాయిలాలను ఓటర్లకు దరిచేయకుండా వీళ్ళ తాయిలాలను ఓటర్లకు మంచి ఓట్లు ఎంచుకునేటువంటి కార్యక్రమం. సో ఇది ఏ మేరకు సక్సెస్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ అనేది
మనకు ఇక మున్ముందు తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ యొక్క విశ్వరూపం ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా వెళ్తే ఏ మేరకు ఓటర్ రిసీవ్ చేసుకుంటాడు ఏంటి అనేది మున్ముందు తెలుస్తుంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం దాని ఇంపాక్ట్ ఏమవుతుంది, ఓవరాల్ గా ఏమున్నా కూడా 6 to 8% మధ్యలో డిఫరెన్సెస్ రావచ్చు. ఒకవేళ మనం అనుకున్న దాని ప్రకారంలో బీఆర్ఎస్ ను ఆ దిశలో కట్టడి చేసి కాంగ్రెస్ దాని కనుక సక్సెస్ఫుల్ గా వినియోగించుకుంటే 6 to 8% ఓట్లలో డిఫరెన్సెస్ రావచ్చు. అయితే ఆ 6 to 8% డిఫరెన్సెస్ కనుక సక్సెస్ఫుల్ గా సాధించగలిగి అంతిమంగా ఓటర్లకు ఇప్పుడున్నటువంటి సర్వేకి అనుగుణంగా ఈ వారం రోజులు జరిగేటువంటి ప్రచార కార్యక్రమాల వల్ల ఏమైనా మారితే ఓ స్వల్ప మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గట్టెక్కడానికి అవకాశం ఉంటుంది 5-10 వేలలో. లేదు ఇదే ఫ్లో కనుక కంటిన్యూ అయితే 25,000 పైసలకి కొంత బీఆర్ఎస్ గెలవడానికి అవకాశం ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది. ఓకే అన్న, ఇంకొక చివరి ప్రశ్న అన్న, ఒకవేళ కనుక బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలిస్తే, సో ఇప్పటికే సారే కావాలి కేసీఆర్ కావాలి అన్న చర్చ బలంగా బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తూ ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ వైపు లేకపోతే కేసీఆర్ వైపు చూసే అవకాశం కనిపిస్తూ ఉందా? లేదు అంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికతో తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎక్కడ ఎలక్షన్లు వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు అయ్యే అవకాశం ఉంటుందా? సో ఇదే క్రమంలో మీ రాజ్యాధికార పార్టీ ఇంకా బలోపేతం అయ్యే అవకాశం ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు రామ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు తెలంగాణ సమాజంలో మీలాంటి జర్నలిస్ట్ కూడా మనలాంటి కూడా అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక ఎన్నికకు ఇంకో ఎన్నికకు సంబంధం ఉండదు. ఫస్ట్ దానికి సపరేట్. అంటే దీనికి కూడా అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ హుజరాబాద్ ఎన్నికలను తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ 3,000 ఓట్లు వచ్చినాయి. కానీ సాధారణ ఎన్నికల్లో అదే కాంగ్రెస్ పార్టీకి 40,000 ఓట్లు వచ్చినాయి అదే హుజరాబాద్ లో. అదే సందర్భంలో మునుగోలులో డిపాజిట్ పోయింది, మునుగోలులో 40,000తో గెలిచింది కాంగ్రెస్ పార్టీ. సో జస్ట్ వేరియేషన్ ఎంత, ఒక 1 year సంవత్సర కాలంలోనే. కాబట్టి ఒక ఎన్నిక ఇంకో ఎన్నికల సంబంధం ఉండదు ఒకటి. రెండో అంశం ఏంటంటే సరే కొంత సహజంగానే పార్టీ క్యాడర్ కు ఒక బూస్టాప్ వస్తుంది. సరే మా పార్టీకి కూడా ఇంకా పబ్లిక్ విశ్వసిస్తారు, పబ్లిక్ లో మేము ఆల్టర్నేట్ గా రాగలుగుతాము, ప్రజల మనసు గెలవగలుగుతాం అన్నటువంటి ఒక విశ్వాసం పార్టీ కార్యకర్తలలో పార్టీ నాయకులు కొత్తగా రావడం అనేది సహజం. అది మనం కాదనలేనటువంటి నిజం. మూడోది ఏంటంటే రేపు రాబోయేటువంటి 3 సంవత్సరాలలో మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ యొక్క లక్ష్యం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరినీ కూడా ఐక్యం చేసి ఏకీకృతం చేసి, సో బీసీలు ఏమేమి కోల్పోయారు ఈ 10-12 సంవత్సరాలు, 10 ఏళ్ళ బీఆర్ఎస్ పరిపాలన కావచ్చు, అదే విధంగా ఈ 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన కావచ్చు, బీసీలకు జరిగిన నష్టాలు ఏంటి, రేపు మన రాజ్యం వస్తే జరిగే మేలేంటి. సో ఈ అంశాల ప్రాతిపదికనే మా ప్రజలను చైతన్యం చేస్తూ, మా సామాజిక వర్గాలను చైతన్యం చేస్తూ, మా వాళ్ళను మేల్కొల్పుతూ మా పార్టీని నిర్మాణం చేసుకోవడంతో పాటు వాళ్ళందరినీ కూడా ఒక సమూహంగా ఒక తాటిపైకి తీసుకొచ్చేసి అంతిమంగా ఈ సాంప్రదాయ రాజకీయ పార్టీలను తెలంగాణ గడ్డ నుండి, ఈ సాంప్రదాయ రాజకీయ పార్టీ నుండి తెలంగాణ గడ్డకు, తెలంగాణలోని బీసీ సమాజానికి విముక్తి కలిగించాలనేదే మా పార్టీ యొక్క అంతిమ లక్ష్యం. కాబట్టి ఆ లక్ష్యంలో మేము 2028లో ఆ లక్ష్యాన్ని రీచ్ కావాలన్నటువంటి టార్గెట్ పెట్టుకున్నాం. తప్పకుండా రీచ్ అవుతామన్నటువంటి నమ్మకం, విశ్వాసం నాకు ఉన్నది. ఓకే, ఎనీవే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. రైట్ అమ్మ, థ్యాంక్ యూ. సో ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రజనీ కుమార్ అన్న చెప్తా ఉన్నాడు. సో ఇప్పటికిప్పటి చూస్తూ ఉంటే 100% బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అవుతూ వస్తూ ఉన్నది. సో ఇదే కంటిన్యూ అయితే అక్కడ బీఆర్ఎస్ పార్టీ 25,000 మెజార్టీతో గెలిచే అవకాశం ఉంటుందన్న మాట చెప్తా ఉండు. సో లేదు అధికారుల బలంతో పోలీసుల అండదండలతోటి కనుక ఈ వారం రోజుల కాలంలో, లేకపోతే ఎలక్షన్స్ రేపనంగా ఎట్లయినా 100% ఉప ఎన్నిక కాబట్టి అధికార పార్టీ పైస వంచుతుంది, ప్రతిపక్ష పార్టీలు ఎంతో కొంత వంచే అవకాశం 100% ఉంటుంది. కాబట్టి ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ పైసలు పంపిణీ చేయకుండా, కొంత ఓటర్లకు దగ్గర కాకుండా అధికార పార్టీ పోలీసుల అండదండలతోటి కనుక ఆ ప్రయత్నం ఏమైనా చేస్తే 5 నుంచి ఒక 6% ఓట్లని కట్టడి చేసిన వాళ్ళు అవుతారు. అట్ ద సేమ్ టైం ఈ 1 వీక్ కాలంలో కూడా ఇంకా బలంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్తే స్వల్ప మెజార్టీతోటి బయటపడే అవకాశం ఉంటుందని చెప్పి సో తీన్మార్ మల్లన్న టీం సభ్యుడు కావచ్చు, లేకపోతే రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రజనీ కుమార్ అన్న చెప్తా ఉండు. సరే కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకుంటుందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకోవట్లే అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మేమే గెలుస్తున్నామన్న అహంకారంతో వాళ్ళు ఇంకేమన్నా ముందుకెళ్తారా చూడాల్సిన అవసరం ఉంది. సో ఏదేమైనప్పటికీ ఇక్కడ బీజేపీ పార్టీ మాత్రం 3rd ప్లేస్లోనే ఉండబోతున్నట్టు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ బీజేపీ పార్టీ కనుక ఎక్కువ ఓట్లు చీరిస్తే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా చెప్తాడు. సో చూద్దాం ఏం జరగబోతా ఉందో. సో జూబ్లీహిల్స్ ప్రజలకు కూడా పక్కా తెలంగాణ రిక్వెస్ట్ చేస్తాం, దయచేసి ఆలోచించండి. తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మీ ఉప ఎన్నిక పైన డిపెండ్ అయింది.
దయచేసి ఆలోచించి నిర్ణయం తీసుకోండి కూడా పక్కా తెలంగాణ రిక్వెస్ట్ చేస్తాం. దానికి తోడు వీడియో చూసే వాళ్ళు కింద కామెంట్ కూడా చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరు గెలిస్తే బాగుంటుందన్న అంశం పైన కూడా దయచేసి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ప్రజలారా.